ఈ రోజు అయితే మా అమ్మ నన్ను షబాష్ అని అనిందబ్బా. షబాష్ బేటా. ఎందుకని మీరు అనుకుని ఉండొచ్చు, ఎందుకంటే 2 పూట్ల అన్నం మిగిలిస్తున్నాను ఇంట్లో, అందుకే మా అమ్మ నన్ను షబాష్ అని మెచ్చుకునింది. షబాష్. నేను కూడా టిఫిన్ చేసే టైంకి రెడీ అయినా. ఆ లోపే సాయన కాల్ చేసి నేను కూడా ఆలస్యం చేయకుండా బండి స్టార్ట్ చేశాను. మా ఊరు నుంచి ఆదోనికి వెళ్ళడానికి అయితే 30 నిమిషాలు టైం పట్టింది. మన కోసం అయితే అన్న అక్కడ వెయిటింగ్ చేస్తున్నాడు బస్ స్టాండ్ లో. ఆదోని వెళ్ళగానే అన్నాన్ని రిసీవ్ చేసుకుని ఇంకా టిఫిన్ చేసే టైం అయింది కదా అని రేణుకమ్మ హోటల్లో దూరాము. అసలు బయట కూర్చోడానికి ప్లేస్ లేకుంటే ఇంక ఏసీ రూమ్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. కబుర్లు చెప్పుకుంటూ ఉంటూనే ఇడ్లీ సాంబార్ వడ వచ్చింది. ఏ మాటకి ఆ మాట, అసలు టేస్ట్ విషయంలో తగ్గేదే లేదు. నా లైఫ్ లో ఇంత టేస్ట్ ఎక్కడ లేదు అనిపించింది. ఆకలితో ఉంటే గడ్డి కూడా బిర్యానీ లాగా కనబడుతుంది. నాకు కూడా అలాగే అయిపోయింది. ప్రశాంతంగా తినే టైంలో అప్పుడు ఒకడు వచ్చాడు. వెళ్ళే ఫంక్షన్ ఇల్లు ఓపెనింగ్ కాబట్టి ఉత్తి చేతులు వెళ్తే ఏం బాగుంటుందని గిఫ్ట్ తీసుకెళ్ళాము. ఆ గిఫ్ట్ డబ్బులు అన్న ఒకటే ఇచ్చాడు. ఇల్లు ఓపెనింగ్ కి అన్న ఒకటే పిలిచారు. మేము ఎవరు కూడా తెలియదు వాళ్ళకి. ఆ గిఫ్ట్ మీద అన్న ఒకటే పేరు రాసుకున్నాడు. దొంగ కాదు, మా ఫ్రెండ్ మహేష్. అలా ఉండంగానే టైం 12 అయింది. చల్లగా చెరుకు పాలు తాగాము. ఈ గ్యాప్ లో మా ఫ్రెండ్ గిఫ్ట్ పై పేర్లు కూడా రాశాడు. అలా చల్లగా చెరుకు పాలు తాగి తర్వాత గ్యాప్ లో ఒక ఫ్రెండ్ వచ్చాడు. వీడి పేరు నర్సింగ్. ఇంకా టైం అయింది. ఆదో నుంచి స్టార్ట్ అయ్యాము. ఆటో ఎక్కాక అందరు సైలెంట్ గా ఉన్నారు. ఏం అర్థం కాలేదు నాకు. ఇంకెలాగోలాగా ఆదోని దాటేసాం. మేము వెళ్ళే ఊరి పేరు నారాయణపురం అంట. ఆ ఊరికి ఇంకొక పేరు నానాపురం అని అంటారంట. మధ్యాహ్నం 1:30కు ఎంట్రీ ఇచ్చాం. ఇంటి దగ్గర ఎంట్రన్స్ అయితే ఇలా ఉందా. మాకు వెల్కమ్ చెప్పడానికి ఎవరో పెద్ద ఆయన వస్తారనుకున్నాము, కానీ డాగేసి వచ్చాడు. లోపల ఇల్లు బానే ఉంది, 2 BHK. బయట ఆల్రెడీ పిల్లలు మింగి తింటున్నారు. మింగి తింటున్నారని అన్నాను. అన్న అలా మాట్లాడిన తర్వాత మా ఇంటికి వచ్చాము. ఆ టైం రానే వచ్చింది. ఐటమ్స్ మాత్రం బాగానే పెట్టారు. సూపర్ గా ఉంది టేస్ట్ కూడా. నేను మాత్రం సిగ్గు లేకుండా, అంటే సిగ్గు పడకుండా తిన్నాను. కిందికి వెళ్ళి మేము వచ్చిన దానికి న్యాయం చేసామని ఫోటోలు దిగాము. దాని తర్వాత ఆటో దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ నుంచి ఆదోనికి 10 నిమిషాలప్పుడు వెళ్ళాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం ఆదోనికి ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. ఈ ఆర్జీ పేరు అయితే నాకు తెలియదు అబ్బా. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. తిన్నది అరగాలి కదా, అరగాలంటే ఏదో ఒకటి చేయాలి. అందుకే మేము క్రికెట్ ఆడడానికి వెళ్ళాము. ఆదోన్లో ప్లేస్ ఎక్కడంటే తిమ్మారెడ్డి బస్ స్టాండ్ దాటి VSB ఫంక్షన్ హాల్ దాటి దాని పక్కనే ఈ గ్రౌండ్ లోకి అయితే వచ్చేయచ్చు. మెయింటెనెన్స్ మొత్తం అయితే మన రవి రాయలసీమ మెయింటైన్ చేస్తున్నాం. ఈ గ్రౌండ్ లో ఫస్ట్ ఆడింది అయితే మేమే. ఈ రోజైతే ఇలా గడిచిపోయిందప్ప. అందరికి బాయ్ బాయ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.